ఇది సెంట్రల్ గవర్నమెంట్ NLM స్కీమ్ లో తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ సబ్సిడీకి అప్రూవల్ పెట్టున్నాం, ఇంకా సెకండ్ సబ్సిడీ రాలేదు. ఫస్ట్ సబ్సిడీ వచ్చింది. ఈ లో కాస్ట్ షెడ్ గురించి పవర్స్, కరెంట్ పోల్స్, పిల్లర్స్ అవి వేయకుండా కొద్దిగా లో కాస్ట్ తోటి ఎలివేటెడ్ చేసుకుందామని చెప్పి చేసుకున్నామండి. ఇది ఓకే సార్. ఎంతకాలం అయింది సార్ ఇది పెట్టి? మీరు ఇది 1.5 year అయింది సార్. 1.5 year అయింది. ఎన్ని పెట్టారు సార్ మేకలు? 500 సార్. సార్ మేజర్ వచ్చి వీటికి అడాప్టేషన్ కొత్త ప్లేస్కి వచ్చేటప్పటికి ఫుడ్ తీసుకోవడం మానేస్తాయి సార్. ఓకే. బెంగ పెట్టుకొని ఎక్కువ చనిపోతాయి మాకు డిసీజ్ కన్నా కూడా. ఇది ప్లేస్ మారడం వల్ల. ఓకే. మన దగ్గర పుట్టి ఒక అలవాటు పడిన తర్వాత ఇప్పుడు బాగా సెట్ అవుతున్నాయి సార్ మాకు. ఓకే. అంటే మీరు ఎంత ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు సార్? 2 to 4 months, 2 to 4 teeth అంటాము జనరల్. ఇది ఏజ్ లెక్కేసేటప్పుడు కొన్ని ప్రెగ్నెంట్, కొన్ని నాన్ ప్రెగ్నెంట్ అలాగన్నీ తీసుకొచ్చాం. ప్రస్తుతానికి మాకు మార్కెటింగ్ ఏజ్ ఏం లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఇంకా మార్కెటింగ్ ఏం పంపట్లేదు. మేకలతో పోల్చుకుంటే గొర్రెలు బెస్ట్ అంటారా? గొర్రెలు అంటే ఈ అడాప్టేషన్ ప్రాబ్లము ఇది ఏమి ఉండదు. మేస్తా ఉంటుంది, వేస్తా ఉంటే తింటూ ఉంటుంది. యాక్చువల్ డిసీజులు తక్కువ, కిడ్స్ రేట్ ఎక్కువ అని దీనికి వెళ్ళాం మేము. బట్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కిడ్స్ రేట్ ఎక్కువైనా కానీ దాని కిడ్స్ రేటు గ్రోత్ రేట్ ఎక్కువ, ఈక్వల్ అవుతుంది రెండు. సార్ అయితే ఈ మేకలు మీకు ఎంత కాలానికి మీరు లాభాల్లోకి వస్తారనుకుంటున్నారు? ప్రస్తుతానికి సస్టైనబుల్ గా ఉన్నాం అంతే. సస్టైనబుల్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయి ఇంకో 2-3 months లో ఎక్కువ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయండి మాకు. ఒక 400-500 కిడ్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.